ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో భాగంగా ఆల్రెడీ మనం 2 క్లాసెస్ చూడడం జరిగింది. ఇప్పుడు అంటే ఫస్ట్ చాప్టర్ అయిన ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, అంటే అంత ముందు ఇంట్రడక్షన్ అనమాట. సో ఇక్కడ నుంచి థియరీ స్టార్ట్ అవుద్ది. సో లాస్ట్ క్లాసెస్లో మనం వాట్ ఈజ్ ఫ్లూయిడ్, అలాగే కంట్రోల్ వాల్యూమ్ అంటే ఏంటి, సో అలాగే ఫ్లూయిడ్ డైనమిక్స్లో మళ్ళీ పార్ట్స్ ఏంటి, కైనెటిక్స్ అంటే ఏంటి, కైనమాటిక్స్ అంటే ఏంటి, సో ఆ రెండింటిని కాంబినేషన్లో ఏమంటాం, సో ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది లాస్ట్ 2 క్లాసెస్లో. ఇప్పుడు మనం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నేను ఏం చేస్తున్నాను అంటే ఏవైతే రిలేషన్ ఉంటాయో, ఒక ఫ్లూయిడ్ ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీకి రిలేషన్ ఉంటుందో, సో అలాగా పార్ట్గా చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో 4 టర్మ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అవి ఏంటంటే మాస్ డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూము, అలాగే స్పెసిఫిక్ గ్రావిటీ. రైట్. సో అసలు మాస్ డెన్సిటీ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు డెన్సిటీ గురించి ఎందుకు చదువుకోవాలనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ప్రాపర్టీ అంటే ఏదైనా ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీ అంటే లక్షణం. ఇప్పుడు మనిషికి ఎలా అయితే కోపం, బాధ, అలాగే సంతోషం ఎలా అయితే ఉన్నాయో, అలాగే మనిషి యొక్క ఫిజికల్ ఫీచర్స్లో ఎత్తు, పొడవు, వెడల్పు, అలాగే బరువు ఎలా అయితే ఉన్నాయో, ఫ్లూయిడ్స్ కూడా ఫ్లూయిడ్ యొక్క ప్రతి క్యారెక్టరిస్టిక్ని ఒక ప్రాపర్టీ అనే అంటాం. అంటే అది 2 విధాలుగా ఉంటాయి, ఎక్స్టెన్సివ్ అలాగే ఇంటెన్సివ్. ఓకే. సో ఎక్స్టెన్సివ్ అంటే లార్జ్ అమౌంట్స్లో అలాంటివి మాట్లాడేటప్పుడు ఎక్స్టెన్సివ్ అంటాం. ఇంటెన్సివ్ అంటే సో స్మాల్ లోపల ఉన్న వాటి గురించి. సో వీటి గురించి మనం క్లియర్గా చెప్పుకోవాలంటే ప్రాపర్టీస్లో ముఖ్యంగా ఫస్ట్ ఈ 4 అనేవి చాలా ఇంపార్టెంట్. మాస్ డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూమ్, స్పెసిఫిక్ గ్రావిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా మాస్ డెన్సిటీ ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు మాట్లాడేటప్పుడు కూడా మాస్ డెన్సిటీ చెప్తారు. అసలు మాస్ డెన్సిటీలో డెన్సిటీ అంటే మాస్ యొక్క డెన్సిటీ, సాంద్రత. డెన్సిటీ అంటే సాంద్రత. అంటే ఒక యూనిట్ వాల్యూమ్ ఏదైనా చిన్న స్పేస్ తీసుకున్నప్పుడు అక్కడ ఆ మెటీరియల్ ఎంత పట్టింది అని చెప్పేదే డెన్సిటీ అంటే. ఓకే. సో మాస్ డెన్సిటీని మనం రో అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. ఆల్మోస్ట్ పీలా ఉంటుంది, కానీ రో కింద చిన్నగా ఇలా వంపు తిరిగి ఉంటుంది అనమాట. రైట్. సో రోతో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ఫార్ములా వచ్చి మాస్ డెన్సిటీకి మాస్ బై వాల్యూమ్, అంతే కదా. సో ఈ మాస్ బై వాల్యూమ్ని ఎందుకు ఫస్ట్ చెప్పుకోవాలి అంటే, ఫస్ట్ దీని గురించి ఎందుకు మాట్లాడాలంటే కనుక, సపోజ్ మీ దగ్గర ఒక ట్యాంక్ ఉంది. ఓకే. ట్యాంక్ మొత్తం వాల్యూమ్ 1 మీటర్ క్యూబ్ అనుకుందాం. ఓకే. 1 మీటర్ క్యూబ్. లేదంటే ఒక బాక్స్ అనుకోండి. సో ఒక బాక్స్ 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, అలాగే 1 మీటర్ లెంత్ ఉంది. ఓకే. సో దీని యొక్క వాల్యూమ్ 1 మీటర్ క్యూబ్ అనుకుందాం. ఇందులోంచి ట్యాంకర్ తీసుకొచ్చి దీన్ని నింపేసాం. దీంతో ఒక పెద్ద ట్యాంకర్ తీసుకొచ్చి వాటర్తో నింపేసాం. సో ఈ ట్యాంకర్ యొక్క వాల్యూమ్ 1 మీటర్ క్యూబ్ అయితే నింపేసాం. సో నింపిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి వెయిట్ వేసాం. వెయిట్ మిషన్ మీద పెట్టి వెయిట్ వేసాం. సో అప్పుడు దీని మీద వెయిట్ ఎంత వస్తుందంటే 1000 kg వచ్చింది. సో ఇక్కడ డెన్సిటీ అంటే ఏం చెప్తాం, మాస్ మొత్తం ఎంత పట్టింది, 1000 kgs. అవునా కదా, 1000 kgs. సో వాల్యూమ్ ఎంత, 1 మీటర్ క్యూబ్. సో ఇక్కడ ఏమవుద్ది, 1000 kg per మీటర్ క్యూబ్. రైట్. సో ఇప్పుడు మనం వాటర్ యొక్క డెన్సిటీ చెప్పాలంటే ఏంటి, 1000 kg per మీటర్ క్యూబ్ అని చెప్పొచ్చు. ఓకే. రైట్. సో ఇన్ కేస్ ఇదే ప్లేస్లో మనం మెర్క్యూరీ వేస్తే ఎందుకు అంత గ్రేట్ అంటే, మాస్ డెన్సిటీ గురించి మనం ముందు ఎందుకు మాట్లాడాలంటే, ఇన్ కేస్ ఇదే ప్లేస్లో, ఇదే 1 మీటర్ క్యూబ్ ప్లేస్లో మెర్క్యూరీ వేస్తే దాని యొక్క వెయిట్ ఎంత వస్తుంది అంటే 13,600 kg per మీటర్ క్యూబ్ వస్తుంది. ఓకే. ఒకవేళ ఈ ట్యాంకర్ యొక్క కెపాసిటీ ఓన్లీ 7 టన్స్ని మాత్రమే లాగగలిగితే, ఇందులో ఒకవేళ 1 మీటర్ క్యూబ్ వాటర్ పట్టింది కదా, 1 మీటర్ క్యూబ్ మెర్క్యూరీ అని పట్టుద్ది కదా అని 13,600 kgs వేస్తే ఇది ఏమైపోద్ది, బ్రేక్ అయిపోద్ది. ఓకే. ఆ వెహికల్ లాక్కలేదు. సో అందుకని ఒక మెటీరియల్ యొక్క సాంద్రత తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని స్టోర్ చేయడానికి కానీ, క్యారీ చేయడానికి కానీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి కానీ సో ఈ వెయిట్ అనేది చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇన్ కేస్ వాటర్ వెళ్ళే పైప్ లైన్స్, ప్లాస్టిక్ పైప్ లైన్స్ మెర్క్యూరీని కానీ ఫ్లో చేస్తే ఆ వెయిట్ వల్ల ఎక్సెసివ్ ప్రెజర్ పడి అక్కడ బ్రేక్ అయ్యి, అంటే జాయింట్స్ దగ్గర బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని డెన్సిటీ గురించి మనం ముందు తెలుసుకోవాలి. ఏ పార్టికల్ గురించి అయినా, అంటే ఏ సబ్స్టెన్స్ గురించి చదివినా, ఏ ఫ్లూయిడ్ గురించి చదివేటప్పుడైనా మన డెన్సిటీ అనేది అంత ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్. సో స్పెసిఫిక్ వెయిట్ అంటారు, అలాగే వెయిట్ డెన్సిటీ అని కూడా అంటారు. ఓకే. దీన్ని గామా అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు, లేదంటే స్మాల్ డబ్ల్యూతో కూడా ఇండికేట్ చేస్తారు. ఓకే. గామాతో ఇండికేట్ చేస్తారు, అలాగే స్మాల్ డబ్ల్యూతో కూడా ఇండికేట్ చేస్తారు. సో దీనికి ఫార్ములా వచ్చి ఏంటంటే వెయిట్ బై వాల్యూమ్. రైట్. సో వెయిట్ బై వాల్యూమ్. ఇక్కడ దానికి తేడా అంటే, ముందు ఇక్కడ మాస్ ఉంది, ఇక్కడ వెయిట్ ఉంది. సో అందుకే ఇది వెయిట్ అయింది. అలాగే వెయిట్ డెన్సిటీ కూడా అంటారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మాస్ డెన్సిటీ అంటే డెన్సిటీ అన్న, మాస్ డెన్సిటీ అన్న మాస్ వేసుకుంటాం. వెయిట్ డెన్సిటీ అంటే వెయిట్ వేసుకుంటాం. అంటే వెయిట్ ఎంత అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉందనేది చెప్పేది వెయిట్ డెన్సిటీ. రైట్. సో వెయిట్ అంటే ఏంటి అసలు, ఫస్ట్ వెయిట్ అంటే
సింపుల్గా వెయిట్ని మనం దేంట్లో కొలుస్తాం, న్యూటన్స్లో కొలుస్తాం. ఓకే, సో న్యూటన్స్లో కొలుస్తున్నాం అంటే న్యూటన్ కనిపెట్టింది ఏంటి, గ్రావిటీ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ న్యూటన్ థర్డ్ లాలో అంటే 3 లాస్లో న్యూటన్ కనిపెట్టిన ముఖ్య నియమం ఏంటంటే గ్రావిటీ. సో ఈ న్యూటన్ గురించి మనం చాలా చదువుకుంటాం. న్యూటన్ గ్రావిటీ కనిపెట్టాడు. సో ఆ గ్రావిటీకి సో దానికి న్యూటన్ పెట్టాడు. సో న్యూటన్ కనుక్కున్న గ్రావిటీ ఎంత, ఎర్త్కి 9.81 ఉంటుందని చెప్పాడు. సో ఇప్పుడు మాస్ మీద ఎంత అయితే గ్రావిటీ యాక్ట్ చేస్తుందో, ఇప్పుడు మన దగ్గర వెయిట్ అంటే మాస్ ఇంటూ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని మనకు తెలుసు, రైట్. సో ఇప్పుడు మన దగ్గర 1000 kgs ఉంటే అది ఎంత వెయిట్ అని అర్థం, కేజీ అంటే మాస్. ఓకే, కేజీ ఈక్వల్ టు 9.81 న్యూటన్స్. ఓకే, 1000 ఇంటూ 9.81 చేస్తే వచ్చేది మనకి దీని యొక్క వెయిట్ అనమాట 9810, రైట్. సో ఇక్కడ అదే వెయిట్ ఇక్కడ వేస్తే వెయిట్ ఎంత వచ్చింది, మాస్ అయితే ఇదైతే దీనికి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ చేస్తే వెయిట్ వచ్చింది, రైట్. సో వెయిట్ ఈక్వల్ టు 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్, రైట్. సో ఇలా వచ్చింది. ఇక్కడ మనం దీన్ని చూసినట్టయితే ఈ మాస్ బై వాల్యూమ్ ఆల్రెడీ ఎక్కడ చూసాం, ఈ ఫార్ములాని ఒకసారి ఇంకా చిన్నగా రాసుకోవాలనుకుంటే కనుక ఈ మాస్ బై వాల్యూమ్ని మనం ఇక్కడ చూసాం, రైట్. సో ఈ మాస్ బై వాల్యూమ్ని ఇక్కడ రాసుకుంటే అది ఏమవుద్ది, ఈ మాస్ బై వాల్యూమ్ అంటే మనకి ఏం తెలుసు, మాస్ డెన్సిటీ అని తెలుసు. సో దాన్ని ఏంతో ఇండికేట్ చేస్తాం, రోతో ఇండికేట్ చేస్తాం. సో రోజీ. సో ఇక్కడ గామా ఈక్వల్ టు రోజీ కూడా అవుద్ది. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్షిప్, రైట్. సో ఇలా కూడా రాసుకోవచ్చు. సో జీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మాస్ అయితే మనం కేజీస్లో చెప్తాం, అదే స్పెసిఫిక్ వెయిట్ అయితే న్యూటన్స్లో చెప్తాం. సో దానికి రావాలంటే జీ ఇంటూ చేస్తే, అంటే మాస్ డెన్సిటీ ఏదైతే ఇచ్చారో దాన్ని జీతో ఇంటూ చేస్తే మనకి మాస్ డెన్సిటీ అనేది వచ్చేయడం జరుగుద్ది, రైట్. సో ఇది స్పెసిఫిక్ వెయిట్ గురించి. అలాగే నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ గురించి. స్పెసిఫిక్ వాల్యూమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఎక్కడ ఎక్కువగా వాడతారనేది మనం ముందు తెలుసుకోవాలి. స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది అంటే ఆల్రెడీ మాస్ డెన్సిటీ ఉంది, స్పెసిఫిక్ వెయిట్ ఉంది. స్పెసిఫిక్ వాల్యూమ్ ఎందుకంటే ముఖ్యంగా గ్యాసెస్ అనేవి ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి, అంటే ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి. బట్ అంటే ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తాయి కానీ వెరీ లెస్ వెయిట్ ఉంటుంది. సో అప్పుడు మనం వాల్యూమ్ ఎంత పడుతుంది అంటే ఎంత అయితే పడుతుంది అన్నదాన్ని మనం ఎక్కువగా చెప్పాల్సి ఉంటుంది. సో అందుకని గ్యాసెస్ గురించి స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ని స్మాల్ వీతో ఇండికేట్ చేస్తాం, రైట్. స్మాల్ వీతో ఇండికేట్ చేయడం జరుగుద్ది, రైట్. స్పెసిఫిక్ వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 1/మాస్ డెన్సిటీ. 1/మాస్ డెన్సిటీ సింపుల్గా చెప్పాలంటే 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్కి ఎన్ని కేజీలు పడుతుంది. ఇక్కడ 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్కి ఎన్ని కేజీలు పడుతుందని చెప్పేది ఇదైతే. ఇక్కడ వాల్యూమ్లో 1 మీటర్ క్యూబ్ పర్ యూనిట్ వాల్యూమ్లో పర్ యూనిట్ కేజీకి ఎంత వాల్యూమ్ పడుతుంది అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. సింపుల్గా మాస్ డెన్సిటీ ఫార్ములా ఏంటి, 1/మాస్ బై వాల్యూమ్, రైట్. సో మాస్ బై వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ పైకి వెళ్ళి మాస్ కిందకు వస్తుంది సింపుల్గా. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటి, మీటర్ క్యూబ్. సో దీనికి యూనిట్స్ ఏమవుతాయి, మీటర్ క్యూబ్ పర్ కేజీ అవుతాయి. ఓకే, దీన్ని ఎక్కువగా గ్యాసెస్ గురించి చెప్పడానికి వాడతాం అనమాట. అంటే 1000 మీటర్ క్యూబ్ పర్ కేజీ అంటే ఏదైనా గ్యాస్ తీసుకున్నప్పుడు 1000 మీటర్ క్యూబ్ పర్ కేజీ అంటే 1000 మీటర్ క్యూబ్ అంటే 1 కేజీ 1000 మీటర్ క్యూబ్స్లో పడుతుంది అని చెప్తుంది అనమాట. ఇలా సింపుల్గా ఇది గ్యాసెస్ గురించి చెప్పుకునేటప్పుడు స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని స్మాల్ వీతో ఇండికేట్ చేయడం జరుగుద్ది, రైట్. సో స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి, ఇది ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేయడం జరుగుద్ది. ఓకే, ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేయడం జరుగుద్ది. దీన్ని స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ బై అంటే ఏదైతే ఫ్లూయిడ్ కనుక్కోమనుకున్నది. సో స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే వాటర్, ఎందుకంటే యూనివర్సల్ సాల్వెంట్ కాబట్టి స్టాండర్డ్ ఫ్లూయిడ్గా వాటర్ని తీసుకుంటాం. సో స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద తీసుకుంటాం. సో ఇప్పుడు దీనికి యూనిట్స్ ఏమైనా ఉంటాయంటే నో యూనిట్స్ అనేవి ఉండవు, రైట్. సో అసలు ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది అంత ఇంపార్టెంట్ ఎందుకు అంటే స్టార్టింగ్లో చెప్పడం ఎందుకంటే ఈ రెండింటికి రిలేషన్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ వేసుకోవచ్చు, అలాగే మాస్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై మాస్ డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ కూడా వేసుకోవచ్చు, రెండు ఒకటే. బట్ ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఒక్క విషయం తెలిస్తే ఈ పైన ఉన్న 3 టర్మ్స్ గురించి మనకు ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఇన్ కేస్ 1.1 ఉంటే అది వాటర్లో డిప్ అయిపోతుంది, వాటర్లో మునిగిపోతుంది. ఎందుకంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ ఎంత 1000, రైట్. స్టాండర్డ్ ఫ్లూయిడ్ కూడా వాటరే కదా. సో 1000/1000 ఎంత అవుద్ది, 1 అవుద్ది. సో వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అంతా 1. ఇన్ కేస్ ఏదైనా వస్తువు 1.1 స్పెసిఫిక్ గ్రావిటీతో ఉంటే అది వాటర్లో మునిగిపోద్ది. ఇన్ కేస్ 0.8 ఉంటే అది తేలుతుంది, రైట్. అంటే వాటర్ కన్నా తేలిగ్గా ఉందని అర్థం చేసుకోవచ్చు. దాని యొక్క వెయిట్ కూడా వెన్ కంపేర్డ్ టు అంటే సడన్గా ఎవరైనా మనల్ని వచ్చి స్పెసిఫిక్ గ్రావిటీ
ఆఫ్ ఎనీ మెటీరియల్ ఈజ్ 1.1, అప్పుడు అది దాని యొక్క మాస్ డెన్సిటీ చెప్పమన్నారు అనుకోండి. సో సింపుల్గా దీనికి 1000 ఇంటూ చేయడమే. ఎందుకు? స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఎనీ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఓకే, సో అందుకని 1.1 ఇంటూ 1000. సో అప్పుడు దాని వెయిట్ ఏమవుద్ది అంటే స్పెసిఫిక్ వెయిట్ ఏమవుద్ది 110 kg per 1100 kg per మీటర్ క్యూబ్ అవ్వడం జరుగుద్ది. రైట్, సో అలా సింపుల్గా చెప్పేయచ్చు అనమాట అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ఇన్ కేస్ ఓకే, ఇక్కడ మనకి సాలిడ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లూయిడ్స్ ఉన్నాయి కాబట్టి స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్. ఇన్ కేస్ ఇదే ప్లేస్లో గ్యాసెస్ ఉంటే అప్పుడు ఫార్ములా ఏమవుద్ది? స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ అంటే ఏదైతే గ్యాస్ ఇచ్చారో అది బై స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ని మనం స్టాండర్డ్ ఫ్లూయిడ్గా స్టాండర్డ్ గ్యాస్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇదొకటి ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ గ్యాసెస్ గురించి అడిగితే అక్కడ హైడ్రోజన్ ఇక్కడికి చేస్తాం, ఇక్కడికి వచ్చేసరికి స్టాండర్డ్ ఫ్లూయిడ్గా వాటర్ని కన్సిడర్ చేయడం జరుగుద్ది. రైట్, సో ఈ ఫస్ట్ పార్ట్లో మనకు ఉన్న ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ హెచ్జీ మెర్క్యూరీ ఎంత? 13.6. రైట్, సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే మనం చాలాసార్లు అడుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగతా వేరే కూడా మనం నోట్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఇంపార్టెంట్ అంటే పెట్రోల్కి ఎంత, ఆయిల్కి ఎంత, అలాగే వుడ్కి ఎంత స్పెసిఫిక్ రేట్ అనేది, కొన్ని విషయాలు అంటే కాంక్రీట్కి ఎంత, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అవి మన నోట్ డౌన్లో ఉండాలి. రైట్, సో ఇప్పుడు మనం ఒకసారి రివిజన్ చేసుకున్నట్టయితే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ పార్ట్లో మాస్ డెన్సిటీ ఆర్ డెన్సిటీ అని కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చి మాస్ డెన్సిటీ. దీన్ని రోతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఫార్ములా వచ్చి మాస్ బై వాల్యూమ్. అంటే ఇన్ కేస్ వాటర్కి అయితే ఎంత వెయిట్ అంటే ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత పడుతుంది. వాటర్కి అయితే 1000 kg per మీటర్ క్యూబ్, అదే హెచ్జీ ఇన్ కేస్ మెర్క్యూరీ అయితే 13,600 kg per మీటర్ క్యూబ్. స్పెసిఫిక్ వెయిట్ని స్మాల్ డబ్ల్యూతో కానీ గామాతో కానీ ఇండికేట్ చేయడం జరుగుతుంది. దాని యొక్క ఫార్ములా వచ్చి వెయిట్ బై వాల్యూమ్. రైట్, సో ఇక్కడ మనం ఇంకో ఫార్ములా ఇంకోటి ఏంటంటే గామా ఈక్వల్ టు రోజీ కింద కూడా రాసుకోవచ్చు. అది మనం ఎలా రాసుకునేది చూసాం. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ముఖ్యంగా గ్యాసెస్ గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు ఎక్కువగా. ఇది స్మాల్ వీతో ఇండికేట్ చేయొచ్చు. 1 by మాస్ డెన్సిటీ అంటే మాస్ డెన్సిటీ. ఓకే, మాస్ డెన్సిటీ అంటే ఇక్కడ ఏమవుద్ది ఫార్ములా వాల్యూమ్ బై వెయిట్ అవుద్ది, వాల్యూమ్ బై మాస్ అవుద్ది. దీనికి యూనిట్స్ వచ్చి మీటర్ క్యూబ్ పర్ కేజీ. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీని క్యాపిటల్ ఎస్తో ఇండికేట్ చేయడం జరుగుద్ది. స్పెసిఫిక్ గ్రావిటీకి ముఖ్యంగా ఫార్ములా ఏంటంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఇన్ కేస్ గ్యాసెస్ అయితే అక్కడ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ గ్యాస్ బై స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకోవడం జరుగుతుంది. స్పెసిఫిక్ గ్రావిటీకి ఏమైనా యూనిట్స్ ఉంటాయంటే ఏం యూనిట్స్ ఉండవు, నో యూనిట్స్. ఓకే, సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ అయితే 0.8 నుంచి 0.9 మధ్యలో ఉంటుంది. అలాగే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ హైడ్రోజన్ హెచ్జీ అయితే 13.6 అని ఉండడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్లో మనం మిగిలిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్న క్వశ్చన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.